దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగినేని అతడు బ్రతుకును. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసనేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవడం వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపముల నుండి వైదొలగటం వలన కాదా అని యావే ప్రభువు నిలుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి దుష్కార్యములకు పాల్పడనేని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసనేని అతడు బ్రతుకున, అతడు బ్రతుకుడు. అతని సత్కార్యములు లెక్కకు రావు అని అతని ద్రోహములకు గాను పాపములకును అతడు చచ్చి తీరును. కానీ మీరు యావే ప్రభు చేయనది సబబు కాదని పలుకుదురు. ఇశ్రాయేలీయులారా వినుడు, నా మార్గము సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి చెడ్డకు పాల్పడి చనిపోయేనేని, తన దుష్కార్యముల వలననే చనిపోయేను. దుష్టుడు తన పాప కార్యముల నుండి వైదొలిగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసనేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలిగెను కనుక చావునకు తప్పి బ్రతుకును.